అని కోరింది ప్రభుత్వం. ముఖ్యంగా బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం ఏదైతే చేసిందో వాటికి సినీ ప్రముఖులు ఆమోదం తెలియజేయాల్సి ఉంది. కాబట్టి ఒక సోషల్ కాజ్తో ప్రభుత్వం ఈరోజు కొన్ని ప్రతిపాదనల్ని సినీ ప్రముఖుల ముందు ఉంచబోతోంది. సో వాటికి ఖచ్చితంగా సినీ ప్రముఖులు ఆమోదం తెలియజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సినీ ప్రముఖులు ఎటువంటి సమస్యల్ని ప్రభుత్వం ముందు ఉంచుతారు? సో ప్రభుత్వం ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది? తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏ విధంగా చేయూతనిస్తుంది? తెలుగు సినీ పరిశ్రమకు ఇటు ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ గ్యాప్ ఏదైతే ఉందో ఆ స్తబ్దతను తొలగించడానికి ప్రముఖులు ఏ విధంగా కృషి చేస్తారన్న దానిపై సర్వత్రా ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా, సినీ ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం కూడా చొరవ చూపించింది. వారితో సమావేశం అవుతూనే కొన్ని కీలక ప్రతిపాదనలు తెలుగు చిత్ర పరిశ్రమ ముందు ఉంచింది. ముఖ్యంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాల నిర్మూలనకు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి. సినీ పరిశ్రమ దానికి సంబంధించి కొంత కృషి జరగాలి సినీ పరిశ్రమలో అంటూ కూడా వివరించారు. ఇక డ్రగ్స్కు వ్యతిరేకంగా జరిగే ప్రచార కార్యక్రమాలలో హీరోలు, హీరోయిన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఖచ్చితంగా పాల్గొనాలంటూ కూడా సూచించింది ప్రభుత్వం. సినిమా టికెట్లపై ప్రభుత్వం విధించే సెస్సును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు వినియోగించాలని ప్రతిపాదించింది. కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి కూడా సినీ తారలు సహకరించాలని కోరింది ప్రభుత్వం. అయితే బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో క్లారిటీతో ఉంది. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సో ఆ నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. దిల్ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, ఇతర సినీ ప్రముఖులు, అలాగే ప్రొడ్యూసర్స్ నుంచి సి కళ్యాణ్, డైరెక్టర్స్ నుంచి త్రివిక్రమ్, హరీష్ శంకర్, కొరటాల శివ, ఇతర పెద్దలందరూ కూడా మొత్తం 36 మంది ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. మరికొంతసేపు ఈ సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 11:30 తర్వాత సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా కర్ణాటక వెళ్లాల్సి ఉంది, సిడబ్ల్యూ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. సో ఈ సమావేశం మరికొద్దిసేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.